కాలేజ్ ప్లేస్మెంట్స్లో 90% ఆఫ్ ది జాబ్స్ మిస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈ 3 మిస్టేక్స్. ఇవన్నీ చాలా సింపులే, కాకపోతే దీన్ని పట్టించుకోం మనం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెజ్యూమ్ కాపీయింగ్. సో వీడి దగ్గర ఒక టెంప్లెట్ అనేది ఉండదు. జనరల్గా ఫ్రెండ్ ఏ టెంప్లెట్ వాడుతున్నాడో అదే టెంప్లెట్ వాడతాడు. అదే ఇంటర్వ్యూ చూసిననుకో నీ యూనిక్నెస్ ఎలా తెలుస్తుంది? రిక్రూటర్కి స్టూడెంట్ యొక్క యూనిక్నెస్ తెలియాలంటే ఫస్ట్ వాడి రెజ్యూమ్ అనేది యూనిక్గా ఉండాలి. సేమ్ నీ ఫ్రెండ్ రెజ్యూమే నువ్వు కాపీ కొట్టినా లేదా గూగుల్ టెంప్లెట్స్ నుంచి డౌన్లోడ్ చేసినా అది యూనిక్నెస్ ఏమాత్రం ఉండదు. సెకండ్ వన్ యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్. మోస్ట్ ఆఫ్ ది 60% to 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లోనే డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకు? యాప్టిట్యూడ్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల. అండ్ చాలా మంది ఫైనల్ సెమ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు జాబ్స్ కోసం. అది తప్పు. ప్రాక్టీస్ అనేది లేకుండా మీరు ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయడం చాలా ఇంపాసిబుల్. థర్డ్ వన్ కమ్యూనికేషన్ కదా, ఏదో ఒకటి మాట్లాడతామని అనుకుంటారు. నువ్వు అసలు అక్కడ కాన్ఫిడెంట్గా ఏదైనా మాట్లాడకపోతే మొత్తం బురదలో వచ్చిన పన్నీర్ అయిపోతుంది. నీకు టెక్ స్కిల్స్ ఎంత ఉన్నా నువ్వు దాన్ని ప్రజెంట్ చేయలేకపోతే లేదా దాన్ని అర్థమయ్యేటట్టు నువ్వు ఇంటర్వ్యూవర్కి చెప్పలేకపోతే అది కంప్లీట్గా వేస్ట్. సో కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ది మార్క్స్, ఇట్స్ అబౌట్ ద రెడీనెస్, హౌ వెల్ యు ఆర్ రెడీ టు యువర్ కంపెనీ. సో నిన్ను కంపెనీ హైర్ చేసుకుంటే నువ్వు ఎంత తొందరగా వాళ్ళకి పని చేయగలుగుతావు. సో అలా చూస్తారు మ్యాక్సిమం కంపెనీస్ అలానే చూస్తాయి. సో హౌ వెల్ యు ఆర్ రెడీ విత్ ద కోడింగ్ ఆర్ ద థింగ్స్, అంటే నీకు స్కిల్స్ ఎంత కరెక్ట్ వచ్చు అనేది చూస్తారు వాళ్ళు.